హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు సెషన్ 32 అండి. 31 డేస్ ఇది ఇప్పటివరకు చదువుకున్నాము. ఈరోజు 32 అండ్ చాప్టర్ వచ్చేసి 22nd చాప్టర్ అనమాట. ఇందులో మొత్తం 23 చాప్టర్స్ ఉన్నాయి. 22nd చాలా చిన్న చాప్టర్, ఆ తర్వాత 23, దాంతో ఈ బుక్ అయిపోతుంది. అండ్ ఆత్మ సహచరులు బుక్ రాసిన వారు రిచర్డ్ బాక్, దానికి సహాయం చేసిన వారు వారి వైఫ్ లెస్లీ ప్యారిస్ బాక్. అండ్ వీళ్ళిద్దరే మన బుక్లో హీరో అండ్ హీరోయిన్లు. వాళ్ళ యొక్క కథను చెబుతూ ఉంటారు. నేను అని చెబుతూ ఉన్నది ఇక్కడ మన హీరో రిచర్డ్ బాక్ అనమాట. ఓకే, సో వాళ్ళ యొక్క ధ్యాన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత జ్ఞానాన్ని తీసుకున్నారు. లాస్ట్ వీక్ దాంట్లో మనకి కైండ్ ఆఫ్ ఒక జ్యూస్ లాగా పిండి చెప్పారు. ఏంటి అంటే లాస్ట్ వీక్ క్లాస్, ఐ మీన్ 31 సెషన్ ఏంటి అంటే నిన్న నేడు రేపు, లేదా గతము వర్తమానము భవిష్యత్తు, ఈ మూడిటి మధ్యలో ఉన్న తేడా ఏంటి అంటే భ్రమ మాత్రమే అని చెప్పారు. అన్నీ ఏకకాలంలోనే జరుగుతాయి, భ్రమ మాత్రమే అని దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. ఏంటి, వాళ్ళ విమానం నుంచి కిందికి వస్తారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బాగా ఆకలిస్తూ ఉంటుంది. ఎదురుగా ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ఆ రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి పక్కన టీవీ షాప్ కనపడుతుంది, అంటే టీవీలను అమ్మే షాపు. ఆ టీవీలను అమ్మే షాప్స్లో డిఫరెంట్ టీవీలు ఉంటాయి, రైట్. వాళ్ళు అమ్ముకోవడానికి చాలా రకాల టీవీలు, చాలా సంఖ్యలో టీవీలను పెడతారు. అయితే ప్రతి దాంట్లో ఒకే ఛానల్ వస్తుందంటే అలా కాదు, డిఫరెంట్ ఛానల్స్ పెడతారు, రైట్. సో వాళ్ళు అదే చెప్తారు. ఏమంటారు అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ టీవీ సెట్స్ ఎగ్జాంపుల్కి జతపరిచి మనము ఏ ఛానల్కి ట్యూన్ అవుతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. వర్తమానమా భవిష్యత్తా గతమా అది ఛానల్ సెలెక్షన్ లాగా. అదర్వైజ్ అన్నీ ఏకకాలంలోనే జరుగుతాయి, అంతే కదా. వీళ్ళు చూస్తున్నప్పుడు ఎదురుగా 10 టీవీలు ఉన్నాయి, ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క ఛానల్. ఒక దాంట్లో ఈటీవీ, ఒక దాంట్లో జెమినీ టీవీ, ఇంకో దాంట్లో ఇంకేదో టీవీ అని చెప్పేసి వాటి ప్రోగ్రామ్స్ వచ్చాయనుకోండి, అవన్నీ డిఫరెంట్ టైమింగ్స్లో రావట్లేదు కదా. ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్క టీవీ ఒక్కొక్క ఛానల్లో ప్రోగ్రామ్ని చూపిస్తుంది. అలాగే మన సెలెక్షన్ని బట్టి మనము ఎక్స్పీరియన్స్ చేస్తాము మన అనుభవాలన్నింటినీ అన్నట్టుగా చెప్పారనమాట. అలా చెప్పడానికి ట్రై చేశారు. బికాస్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ కాన్సెప్ట్ అండి అర్థం చేసుకోవడానికి. మనము పొద్దున్న లేచినప్పటి నుంచి నిన్న ఈరోజు రేపు అన్న కాన్సెప్ట్లోనే ఉంటాం కాబట్టి అలాంటి కాన్సెప్ట్ అనేది ఒక భ్రమ అని చెబితే అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. విజువలైజేషన్ కూడా మనకు రాదు, చెబుతూ ఉన్నప్పుడు విజువలైజ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకని వాళ్ళు ఇన్ని చాప్టర్స్లో చెప్పడానికి ప్రయత్నించారు. ఓకే, సో అది లాస్ట్ చాప్టరు. వాళ్ళు ఒక రెస్టారెంట్లోకి వస్తారు, రెస్టారెంట్లో ప్రజలందరూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ మెన్యూ చూసి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. ఈవిడకి చిలగడ దుంపల కూర అది అంటే ఇష్టం అనమాట, దాని సలాడ్ అంటే. అది ఆర్డర్ చేసుకోగానే నువ్వు మారలేదు అన్న టైప్లో ఆయన నవ్వుతారు. జస్ట్ ఊరికే హ్యాపీ ఎండింగ్ లాగా చాప్టర్ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 22nd చాప్టర్ ఏంటంటే విశ్వ ఏకాత్మత, భావనతో మమేకం అవ్వడం. అంటే సింపుల్గా చెప్పాలంటే వన్నెస్ అండి, వన్నెస్. అందరము ఒక్కటే ఏకాత్మత అంటే. ఓకే, విశ్వ ఏకాత్మత, యూనివర్స్లో ఉన్న వాళ్ళందరము కూడా ఒక్కటే అన్న భావనతో మమేకం అవ్వడం. సో చదువుకుందాం ఈ చాప్టర్ని. భోజనం అయ్యే వరకు మేము మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళు రెస్టారెంట్లో ఉన్నారు కదా, సో అక్కడి నుంచే కంటిన్యూషన్. భోజనం అయ్యే వరకు మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఈ టీవీ కొట్టు సంఘటన కేవలం కాకతాళీయమేనా, లేదా ఎప్పుడూ మన చుట్టూరా సమాధానాలు మోగి ఉన్నప్పటికీ మేము వాటిని గుర్తించడం లేదా అనే జిజ్ఞాసతో మేము తినడం కూడా మర్చిపోయాము. టీవీ సెట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అనుకున్నాం కదా. నిన్న నేడు రేపుకి మధ్యలో తేడా భ్రమ మాత్రమే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ టీవీ సెట్ అంటే టీవీ షాప్ ఒకటి కనిపించింది. మరి అది కనిపించడం అనేది జస్ట్ అనుకోకుండా జరిగిందా, లేదా మనకి ఏదైనా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ కావాలి అంటే చుట్టుపక్కల ఇమ్మీడియట్గా యూనివర్స్ అరేంజ్ చేస్తుందా అన్న జిజ్ఞాసతో తినడం మర్చిపోయి అలాగే ఉండిపోయారనమాట. అంటే ఈ ఈ జ్ఞానం మనకు చెబుతూ ఉన్నారు వాళ్ళు.
మన కొరకు అందిస్తూ ఉన్నది. మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు చుట్టూ పరిశీలించినట్లయితే, అవేర్నెస్తో ఉన్నట్లయితే, సరిపడా ఎనర్జీ మన దగ్గర ఉన్నట్లయితే అక్కడ సమాధానం దొరుకుతుంది అని చెప్పడం అన్నమాట వాళ్ళ ఉద్దేశం. అది కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. మనం దేనినైతే ఆలోచిస్తామో దానికి సంబంధించి ఏదో ఒక సాదృశ్యం మనకు కనిపిస్తుంది అన్నాను. ఎవరు? మన రిచర్డ్ని రిచీ అని కూడా పిలుస్తుందనమాట ఆవిడ. సో రిచర్డ్ అంటారనమాట, అదేమీ అనుకోకుండా జరిగింది కాదు, అది మనం ఆలోచిస్తూ ఉన్నాము దాని గురించి, ఆ కాన్సెప్ట్ గురించి, కాబట్టి కాలాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి మనకు అది కనిపించింది అని చెప్పేసి చెప్తారు. దేనినైతే అంటే అంటున్నారు అంటే ప్రతీది కూడా అంతేనా అని అడిగారు లెస్లీ. అంటే అవును, మనకు ఎదురయ్యేది ఏదైనా సరే అది మనకు ఏదో కొంత బోధిస్తుంది అని జూడీగా నేను చెప్పగలను అని చెప్పారు రిచర్డ్. ఆమె రెస్టారెంట్ గోడకు రంగులతో చిత్రించిన సముద్రాన్ని చూపుతూ ఆ మహాసముద్రం ఏమి చెబుతున్నది అని అడిగింది. ఆయన ఆయన ఏమన్నారంటే, మన జనరల్గా అది అన్ని కాకతాళీయంగా జరిగిన సంఘటనలు కాదు, చూస్తే అర్థమవుతుంది ఏదో ఒకటి ఉంటుంది, మన కొరకు వచ్చేట్లుగానే ఉంటుంది అంటే, అంటే ప్రతీదీ అలాగే ఉంటుందా అంటే అవును అంటారు. అయితే సరే, రెస్టారెంట్ గోడలకి వాళ్ళు పెయింటింగ్స్ ఏవో పెడుతూ ఉంటారు కదండి, అలా పెట్టిన పెయింటింగ్లోనట ఒక ఆ, రంగులతో చిత్రించిన సముద్రం ఉందంట ఆ పెయింటింగ్. ఓషన్ పెయింటింగ్ అన్నమాట. మరి సరే, ఆ మహాసముద్రం ఏం చెప్తుంది నీకు? అక్కడ పెయింటింగ్ ఉంది కదా, చెప్పు అని చెప్పేసి అడిగింది ఆవిడ వాళ్ళ హస్బెండ్ని. అంటే రిచర్డ్ దాని వైపు తదేకంగా చూశాడు, ఆ పెయింటింగ్ వైపు. కనెక్ట్ అవ్వాలి కదా దానికి. సో తదేకంగా చూసి తర్వాత ఏం చెప్తున్నారంటే, నేనేమీ ఆలోచింపకనే నా మనోఫలకంపై ఒక స్వచ్ఛమైన మహాసముద్రం గోచరించింది. చూడండి ఎంత చక్కగా కనెక్ట్ అయిపోయారో. దాన్ని అలా చూస్తూ ఉన్నారు, ఇమ్మీడియట్గా మనోఫలకంపై, ఆయన మనస్సు అనే ఫలకంపై మహాసముద్రం కనిపించిందంట ఆయనకి. కళ్ళు తెరుచుకొని ధ్యానంలోని ఎక్స్పీరియన్స్ని ఆయన పొందుతున్నారు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు కదండి ఏవో కనిపిస్తూ ఉంటాయి, ఇద్దరు నిద్ర అయినా ధ్యానమైనా కానీ కనిపించినవి ఏవైనా కనిపించేవి. కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు మనకు ఎదురుగా ఏముందో అది కనిపిస్తుంది అంతే. కానీ ఈయనకు ఒక మహాసముద్రం, ఆ పటంని చూడగానే మహాసముద్రం కనిపించిందట. అది ఒక మహాసముద్రం. మంచిగా వినండి మాస్టర్స్, పొయేటిక్గా కూడా రాశారు ఇక్కడ. అది ఒక మహాసముద్రం అసంఖ్యాకమైన నీటి బిందువులను కలిగి ఉన్నది. అందులోని నీరు స్ఫటికమంతటి స్వచ్ఛంగా ఉన్నది. అందులో వేడికి మరుగుతున్న బిందువులు, మంచు వలె ఘనీభవించిన బిందువులు, కాంతివంతంగా ప్రకాశిస్తున్న బిందువులు, ప్రకాశరహితమైన బిందువులు, మరికొన్ని గాలిలోకి ఎగిరిపడేవి, మరికొన్ని అపారమైన ఒత్తిడికి గురి అయ్యే బిందువులు, క్షణానికి మారిపోయే బిందువులు కొన్ని, సూర్యరశ్మికి ఆవిరై తిరిగి వర్ష రూపంలో సంద్రాన్ని చీరేవి మరికొన్ని. ప్రతి బిందువు కూడా ఆ మహాసముద్రంలో ఒక భాగమే. ఆ సముద్రమే లేకపోతే నీటి బిందువులకు అస్తిత్వమే లేదు. ఆ నీటి బిందువులే లేకపోతే మహాసముద్రానికే అస్తిత్వం లేదు. కానీ సముద్రంలోని ఒక నీటి బిందువుని నీవు కేవలం బిందువు అని మనం అనలేవు కదా. సముద్రంలోని ఒక్క నీటి బిందువుని పట్టుకొని నువ్వు కేవలం నీటి బిందువి అనలేము కదా, అది సముద్రం. ఒక నీటి బిందువైనా, మొత్తం నీటి బిందువుల సముదాయమైనా అది సముద్రం. ఒక్కదాన్ని తీసుకొని విడదీసి చూడలేవు కదా అని అనడం 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 అన్నమాట ఇక్కడ. నీవు బిందువు అని అనలేము కదా. ఎవరైనా గిరిగీస్తే తప్పిస్తే ఈ నీటి బిందువుల మధ్య హద్దులంటూ ఏమీ లేవు కదా. ఈ సముద్రము సార్వజననీయమైన ఒక మంచి సాదృశ్యము. విశ్వ ఏకాత్మతని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన రచయిత తీసుకున్న ఎగ్జాంపుల్ ఈ మహాసముద్రం. అంత పోయిటిక్గా ఇలా నేను ఎప్పుడూ చదవలేదండి ఇంతవరకు, ఏ కవి చెప్పగా కూడా వినలేదు. మహాసముద్రంలో ఒక బిందువట చల్లగా ఉందట, ఒక బిందువు వేడి ఆవిర్లు కక్కుతూ ఉన్నది, ఒక బిందువు ప్రకాశంగా ఉన్నది, ప్రకాశవంతమై, ఒక బిందువు ఏదో ప్రకాశం లేకుండా ఉన్నట్టుగా ఉన్నది, ఒక బిందువు ఎగిరిపడుతోంది. అంటే అలలాగా వస్తూ ఉంటుంది చూడండి, ఎగిరిపడుతోంది. ఒక బిందువు వేడికి ఆవిరైపోవడానికి వెయిట్ చేస్తుంది. ఇన్ని ఉన్నాయి.
అని చెప్పి సముద్రానికి అస్తిత్వం ఏంటి అంటే ఈ నీటి బిందువులు. నీటి బిందువులు లేకపోతే దాన్ని సముద్రం అని ఎందుకంటాం మనము? ఒక్క నీటి బిందువు కూడా లేదు. అంతా ఇసుక ఉంది అదే ప్రదేశంలో. మనం ఏమంటాం దాన్ని చూడగానే? ఎడారి అంటాం. ఎగ్జాక్ట్లీ అదే ప్రదేశం. ఒకప్పుడు సముద్రం ఉంది, ఒక్క చుక్క లేకుండా ఇప్పుడు ఇసుక మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎడారి అంటాము. ఎందుకు అది సముద్రం అనట్లేదు మనము? నీటి బిందువులు లేవు అక్కడ, నీరు లేదు. అంటే సముద్రము అని మనం పిలవాలి అంటే, ఆ సముద్రానికి అస్తిత్వం చేకూరాలి అంటే నీటి బిందువులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే నీటి బిందువులకు అస్తిత్వం ఏంటి అంటే సముద్రం. దాన్ని మనం బిందువు అని పిలుస్తున్నామా? అదిగో అక్కడ ఒక నీటి బిందువు, ఇక్కడ ఒక నీటి బిందువు, అక్కడ కోట్ల నీటి బిందువులు అలా చెప్పట్లేమే మనము. అది చూడగానే ఏమంటున్నాము? అక్కడ సముద్రం ఉన్నది. సో బిందువుకి అస్తిత్వం సముద్రం, సముద్రానికి అస్తిత్వం బిందువు. ఆ రెండింటినీ విడదీసి చూడలేం కదా. మీరు ఆలోచిస్తూ ఉండండి మాస్టర్స్ వింటూ ఉన్నప్పుడు. సముద్రం అంటే పూర్ణాత్మ, బిందువు అంటే అంశాత్మ. ఒక్కొక్కరము ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాము, ఒక్కొక్క సిచ్యువేషన్స్తో ఉంటాము మనము. ఒక్కొక్క కర్మ బ్యాగ్ను పెట్టుకొని వస్తూ ఉంటాము, ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఉంటాము. అయినప్పటికీ మనమందరము కూడా ఆ పూర్ణాత్మలో భాగాలమే. మనకు అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణాత్మ నుంచి. పూర్ణాత్మ అంటే ఎవరు? మన అంశాత్మల అందరి సముదాయమే ఆ పూర్ణాత్మ. కానీ మనం ఇక్కడ ఏం చూస్తున్నాము? ఒక్కొక్కరిని విడివిడిగా చూసుకుంటున్నాం మనం. అది మారాలి. చైతన్యం అనేది ఒక్కటే. నీలో ఉన్నది, నాలో ఉన్నది, ఆ చీమలో ఉన్నది, దోమలో ఉన్నది, ఆ ప్రకృతిలో ఉన్నది, ఆ పర్వతాలలో ఉన్నది, ఆ పూర్ణాత్మలో ఉన్నది. అంతా ఒకే చైతన్యం అని ఏ రోజైతే సముద్రపు నీటి బిందువులను విడివిడిగా ఎలా చూడడం లేదో, మనమందరము కూడా ఒక్కటే ఒకటే చైతన్యం అని చూడగలము. ఆ రోజు లిబరేషన్, కంప్లీట్ లిబరేషన్. సముద్రంలోని నీటి బిందువు సముద్రం అయినట్టుగా మనము కూడా పూర్ణాత్మ అయిపోతాం. అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు విశ్వంలోని ఏకాత్మత అని చెప్పేసి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ, ఈ అద్భుతం భలే చెప్పావు తర్వాత ఇంకొకటి ఏమన్నారు? ఎవరైనా గిరిగీస్తే తప్పిస్తే ఈ నీటి బిందువుల మధ్య హద్దులంటూ ఏమీ లేవు కదా. 1 సెకండ్ మాస్టర్స్. అత్తయ్య మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? రిపీట్ చేస్తానమ్మా, ఒక్క క్షణం. ఉమ్. సారీ అండి. యా, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సారూప్యం మనం చెప్పుకున్నాం కదా, రచయిత ఎందుకు రాశారు అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మీ ఓన్ ఎనర్జీస్తో కూడా కనెక్ట్ అవుతారు ఇక్కడ. నేను దాని వైపు తదేకంగా చూసా. అంటే ఆ సముద్రం పటం వైపు తదేకంగా చూశాను. నేనేమి ఆలోచింపకని నా మనోఫలకంపై ఒక స్వచ్ఛమైన మహాసముద్రం గోచరించింది. అది ఒక మహాసముద్రం, అసంఖ్యాకమైన నీటి బిందువులను కలిగి ఉన్నది. అందులోని నీరు స్ఫటికమంతటి స్వచ్ఛంగా ఉన్నది. అందులో వేడికి మరుగుతున్న బిందువులు, మంచు వలె ఘనీభవించిన బిందువులు, కాంతివంతంగా ప్రకాశిస్తున్నవి, ప్రకాశరహితమైనవి, మరికొన్ని గాలిలోకి ఎగిరిపడేవి, మరికొన్ని అపారమైన ఒత్తిడికి గురయ్యేవి, క్షణానికి మారిపోయే బిందువులు కొన్ని, సూర్యరశ్మికి ఆవిరై తిరిగి వర్ష రూపంలో సముద్రాన్ని చేరేవి మరికొన్ని. ప్రతి బిందువు కూడా ఆ మహాసముద్రంలో ఒక భాగమే. ఆ సముద్రమే లేకపోతే నీటి బిందువులకు అస్తిత్వమే లేదు. ఆ నీటి బిందువులే లేకపోతే మహాసముద్రానికే అస్తిత్వం లేదు. కానీ సముద్రంలోని ఒక నీటి బిందువుని నీవు బిందువు అని అనలేము కదా. ఎవరైనా గిరిగీస్తే తప్ప ఈ నీటి బిందువుల మధ్య హద్దులంటూ ఏమీ లేవు. ఈ సముద్రము సార్వజననీయమైన ఒక మంచి సాదృశ్యము అని చెప్పారు రిచర్డ్.
ఎంత అద్భుతంగా ఉందండి. ఒక్కొక్కరం ఒక్కొక్క బిందువు, ఒక్కొక్క అంశాత్మ వాళ్ళు నేర్చుకునే లెసన్స్, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ పరిస్థితులు. ఒకరు చల్లగా, ప్రశాంతంగా అలాగే ఉంటారు. కొందరు ఎగిరెగిరి పడుతూ ఉంటారు అహంకారంతో. ఇంకొకరేంటి ఆవిరైపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకొకరు తేజస్సుతో ఉంటారు. ఇంకొకరు తక్కువ తేజస్సుతో ఉంటారు. అంటే జ్ఞానంతో ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒకరికి ఇంకొకరికి మధ్యలో అడ్డుగోడలు గీయగలమా మనము? గీయలేము. ఎందుకంటే మనమందరము కలిస్తేనే పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మలోని భాగాలమే మనము. ఒకదానికొకటి విడదీయలేము. సార్వజననీయమైన అంటే సార్వజనీయమైన జననీయమైన అంటే యూనివర్సల్ అన్నట్టు. అప్పుడు వైఫ్ ఏం చెప్పారంటే, భలే చెప్పావు రిచీ అని చెప్పేసి చెప్తారు. లెస్లీ, మనం ఇదివరకటి వారమేనా లేక ఏదైనా మార్పు వచ్చిందా మనలో? వాళ్ళు ఈ 3 మంత్స్ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నారు కదా, మనము ఏదైనా మార్పు వచ్చిందంటావా? అప్పట్లాగే ఉన్నామా? జస్ట్ లైక్ మనం ఇప్పుడు మెడిటేషన్ మొదలు పెట్టక ముందర మెడిటేషన్ స్టార్ట్ చేసాము, బుక్ రీడింగ్ సెషన్స్ వింటూ ఉన్నాము, అన్నీ చేస్తూ ఉన్నాము. మనకు కూడా వస్తుంది. మన ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతాము, ఏ నాలో ఏమైనా చేంజెస్ చూసారా? ఏమైనా అనిపిస్తోందా? తేడా అనిపిస్తోందా? నేనైతే మా పిల్లల్ని, మా వారిని చాలాసార్లు అడుగుతానండి. ఇప్పటికీ అడుగుతాను. ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెప్పేసి. ఎందుకంటే టెస్టిమోనీ అనమాట. నాకు ఇంట్లో వాళ్ళైతేనే కరెక్ట్‌గా నా రియల్ బిహేవియర్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదండీ. ఇక్కడ 1 అవర్ నేను ఎంతైనా నటించొచ్చు. బట్ ఇంట్లో కుదరదు నటించడానికి. అస్తమానం నటించాలంటే కుదరదు. అది నా రియల్ బిహేవియర్ అవుతుంది. సో, నేను మధ్య మధ్యన చెక్ చేసుకుంటూ ఉంటాననమాట. అలాగే వీళ్ళు కూడా వీళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అయిపోయాయి కదా! కైండ్ ఆఫ్ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చారు కాబట్టి, మనము అంతకు ముందుకు ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? అని చెప్పేసి అనుకున్నారనమాట. అంటే ఇప్పుడు మనం అందరిలోనూ మనల్ని మనం చూసుకుంటున్నాము అంటూ చుట్టుపక్కల వారిని పరికించింది. అంటే ఏకాత్మత అనేది మనలో వచ్చింది. వన్నెస్ అన్న ఫీలింగ్ వచ్చింది. కాలాలు లేవు. ఒకటే కాలము. మనం అందరము ఒక్కటే అన్న భావన మనలో చాలా వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. అనుకొని ఆవిడట చుట్టూ రెస్టారెంట్‌లో ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తూ ఉండింది. మా పక్క బల్లపై ఒక వియత్నాం స్త్రీ కూర్చుని ఉంది. ఇంకొక దేశపు స్త్రీ. ఓకే. వారి దేశం పట్ల అమెరికా చూపిన గొప్ప క్రూరమైన, తృణీకరమైన ప్రేమకు ఆమె కృతజ్ఞతలు చెబుతోంది. ఆమె బిడ్డలిద్దరూ వారి స్కూల్లోకెల్లా ప్రతిభావంతులు. ఇప్పుడు ఆమెతో కలిసి ఉండటం మనకు గర్వకారణం. ఆమె దేనికైతే శ్రమించిందో దాని ఫలితాలను భవిష్యత్తులో వారు అందుకోబోతున్నారు. అక్కడ ఒక వియత్నాం లేడీ ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంది. వాళ్ళని చూడగానే వాళ్ళిద్దరు పిల్లలు చాలా బాగా చదువుకుంటారు. ఆమె ఆ దేశంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడింది. అమెరికా దానికి సాయం చేసింది. సో, ఫ్యూచర్‌లో ఆమె ఈరోజు ఏమనుకుంటుందో ఆ కలలన్నీ నెరవేర్చుకోబోతుంది అన్నట్లుగా అనుకుంటున్నారు. బికాస్ వీళ్ళకు గతము, వర్తమానం, భవిష్యత్తు 3 తెలుసు కాబట్టి అలా ఆమెకు కూడా మంచి భవిష్యత్తే ఉంది అన్నట్లుగా అనుకుంటున్నారు. తర్వాత ఇంకొక బల్లపై నలుగురు యువతీ యువకులు కూర్చొని గట్టిగా నవ్వుతూ ఒకరినొకరు చేతులతో చరుచుకుంటూ ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యర్థమైన ప్రయాసలో ఉన్నారు. వారి స్థితిని మేము అర్థం చేసుకోవడానికి బదులు ఆ వయస్సులో మేము అనుభవించిన నికృష్టమైన కష్టాలు ఒక్కసారిగా మా ఇద్దరి గుండెలు పిండేశాయి. వీళ్ళిద్దరూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆయన పరంగా వ్యక్తిగతంగా ఈమె అంటే పెళ్లి కాకముందర కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు కష్టపడ్డం, పెళ్ళైన తర్వాత కూడా ఇనిషియల్ స్టేజెస్‌లో ఫైనాన్షియల్‌గా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఆ కష్టాలుండి వీళ్ళిట్లా అది ఒక రెస్టారెంట్‌కొచ్చి టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకోవడము, ఎగిరెగిరి గంతులు వేయడము, చుట్టూ ఉన్న వారందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడము, అలాంటిది మేము చేయలేదు అన్నట్లుగా అనుకుంటున్నారు వాళ్ళని చూసి. అంటే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొక పరిస్థితుల్లో ఉన్నారు. వియత్నాం స్త్రీ ఒక పరిస్థితుల్లో ఉంది. మన రిచర్డ్ లెస్లీ ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నలుగురు యువతీ యువకులు ఇంకొక పరిస్థితుల్లో ఉన్నారు. జస్ట్ లైక్ ఆ సముద్రంలోని నీటి బిందువుల వలె. తర్వాత ఇంకో పక్క ఒక యూనివర్సిటీ అబ్బాయి ఏదో ఒక పుస్తకాన్ని తదేకంగా చదువుతూ ఉన్నాడు. బహుశా తన ఆఖరి పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా ఉంది. అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఏమీ తెలియడం లేదు. అతను కూడా ఇప్పుడు మాకు సుపరిచయమే. ఇంకొక వ్యక్తి ఏదో జ్ఞానాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఉన్నాడు అనవచ్చు. కాంతివంతమైన బిందువు అని చెప్పారు కదా! ఈ అబ్బాయి ఏదో ఎగ్జామ్‌కి చదువుకుంటున్నాడు. ఆఖరి పరీక్ష అయి ఉంటుంది. అతను కూడా మాకు ఇప్పుడు సుపరిచయం అంటే దాని మీనింగ్ ఏంటంటే అతను వేరు, మేము వేరు కాదు
అతను మేము ఒక్కటే. అతనికి బాధ అయిందనుకో, మాకు బాధ అవుతే ఎలాంటి అంటే మాకేదైనా ఇబ్బంది వస్తే ఎలాంటి బాధ కలుగుతుందో, అతనికి ఇబ్బంది వచ్చి అతను బాధపడుతున్నా మాకంతే బాధ అవుతుంది. అతను మేము వేరు కాదు, సుపరిచయమే. ఆ భావన చెప్పడానికి చెబుతున్నారు. ఇంకొక మూల, తలను నెరిసిన ఒక జంట చక్కగా ముస్తాబై కూర్చొని ఉన్నది. వారిని చూస్తూనే ఈ జీవిత కాలంలో మేము సాధించినది, భవిష్యత్తులో సాధించబోయే అనుభవాలతో మా జీవితం తృప్తిగా గడవబోతున్నది అన్న భావన కలిగింది. ఇంకొక జంట, తల నెరిసిన జంట, వైట్ హెయిర్ ఉంది, గ్రే హెయిర్ ఉంది వాళ్ళకి. అంటే తల పండిపోయిందంటే వాళ్ళ అనుభవాల సారంతో వాళ్ళు చక్కగా ఉన్నారు, మేము కూడా భవిష్యత్తులో తృప్తిగా ఉండబోతున్నాము అని చెప్పేసి. ఇదెంత ప్రత్యేకమైన భావన అని చెప్పాడు రిచర్డ్. అంటే వాళ్ళకి కలుగుతున్న భావనలు మనకు కూడా చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందండి. వాళ్ళు నలుగురే కాదు, మనం కూడా వాళ్ళతో పాటే ఉన్నాము, మనమందరము కూడా ఒక్కటే అన్న భావన మనకు కలుగుతుంది కదా. సో ఇదెంత ప్రత్యేకమైన భావన అని చెప్పాడు రిచర్డ్. అవును, ఇలాంటిది ఇంతకు మునుపు ఎప్పుడైనా జరిగిందా అంటే, కొన్ని ఇది బోల్డ్ లెటర్స్లో రాశారండి, టిక్ లెటర్స్లో. కొన్ని సూక్ష్మ శరీరయానాల అనంతరం, అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ తర్వాత, కొంతవరకు విశ్వంతో మమేకమవ్వడం నాకు అనుభవంలోనికి వచ్చింది. కానీ పూర్తి జాగృతావస్థలో ఉండగానే పక్కనున్న మనుషులతో మమేకమవ్వడం నాకింతవరకు అనుభవంలోనికి రాలేదు. ఇప్పుడిప్పుడే అది సాధ్యపడుతోంది అన్నాను. మనము ఈ ధ్యానంలోనూ ఉండి ఈ విజ్డమ్ తీసుకుంటూనే ఉన్నప్పుడు అత్యధిక ఎనర్జీస్లో ఉంటాము. అందరము ఒక్కటే, మనమందరం ఒకటే, ఎవరి మీద ఎవరి కోపం ఉండకూడదు, ఇవన్నీ కూడా చెప్తాము, చిలుక పలుకులు చెప్పినట్టుగా చెప్తాము. వన్స్ మన సిచ్యువేషన్స్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది గొప్ప ఎనర్జీ డ్రాప్ అవుతుంది. ఇంతే ప్యూర్గా ఉండగలము అని చెప్పలేము, ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, రైట్. సో ఇతను ఏమంటున్నారంటే, మనం అలా మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది మనమందరము ఒక్కటే కాంతి స్వరూపాలము అన్నట్టుగా. ఆ విశ్వంలో మమేకమవడం మనకు తెలుసు. కానీ జాగృత అవస్థలో ఇలా కళ్ళు తెరుచుకొని నార్మల్గా ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు, నార్మల్ పరిస్థితులను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు అందరము ఒక్కటే అన్న భావన మనస్ఫూర్తిగా, మాస్టర్స్ నోటితో చెప్పడం కాదు, అది మనం అందరము చేస్తాం. అలా కాదు, పక్కనున్న మనుషులతో మమేకం కావడము అని అన్నారు. వాళ్ళు ఏదైతే ఇంతకుముందు రాశారో, ఒక టేబుల్ దగ్గర వీళ్ళు, ఒక టేబుల్ దగ్గర వాళ్ళు అనుకుంటూ, అదంతా వాళ్ళ మనసులో స్వచ్ఛంగా కలిగిన 100% భావన అది. సో అది కావడం మాత్రం ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. అది ఇప్పుడే సాధ్యపడుతుందంటే వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా చాలా గొప్ప ఎనర్జీ స్టేట్కి వెళ్ళిపోయారనమాట. ఓకే. తర్వాత, మనమంతా పరాయి వాళ్ళం కాదు. ఆత్మజ్ఞాన అధ్యయనంలో మునిగిన చిన్న పిల్లలం. మనలోని జిజ్ఞాస, ఆనందకరమైన శక్తి మన జ్ఞానాభివృద్ధి కోసం మన జన్మ పరంపరలను జీవనయానంలో సాహసాలను సృష్టిస్తున్నాయి. మాలో విశ్వ సౌభ్రాతృత్వం, ఏకాత్మ భావన ఏర్పడినది. మేము ఇప్పుడు చూస్తున్నది అంతా కూడా మా అంతఃకరణాన్ని, మాలోని ప్రపంచాన్ని. అది బయటి ప్రపంచం కాదు, మాలోని ప్రపంచమే. ప్రతి ఒక్కరిలోనూ కూడా విశ్వ చైతన్యం దాగి ఉంది, మాస్టర్స్. ఇప్పుడు ఎలాగైతే శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నోరు తెరవమంటే మొత్తం ప్రపంచాలన్నీ చూపించాడు కదా ఆయన, 14 భువనాలు చూపించారు అని చెప్పేసి చెప్తారు, రైట్. ఎందుకు చూపించగలిగారు ఆయన? ఆయన పూర్ణాత్మ, శుద్ధ చైతన్యం, చూపించగలిగారు. అలాంటి శుద్ధ చైతన్యం మన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎప్పుడు? ఈ విశ్వజననీయమైన అలాంటి భావన మనలో ఉన్నప్పుడు. అంతే, సింపుల్. దానికి ఏంటి అడ్డొచ్చేదంటే, ఒక్కొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడం. ప్రతి జ్ఞానాన్ని నేర్చుకుంటున్న కొలది మన యొక్క శక్తి, మన యొక్క పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక లోకానికి ఇంకొక లోకానికి మధ్యలో గోడలంటూ ఏమీ ఉండవు. మనం ఇక్కడే భూగ్రహం మీదనే ఉండగలం. ఇంతకు మించి ఇంకే లోకానికి ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలమేమో కానీ, ఇలాగే ఇదే ఆకారంతో, ఇదే రూపంతో చేయగలమంటే మనం చేయలేం మనం. బట్ మన పురాణాలలో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి తెలుసు, నారద మహర్షి. త్రిలోక సంచారి ఆయన పేరు.
అదేం ఫిక్షన్ క్యారెక్టర్ కాదు. నారద మహర్షి అనేది ఫిక్షన్ క్యారెక్టర్ కాదు. స్టోరీలో మనము క్రియేట్ చేసిన ఒక రూపం కాదక్కడ. ఒక పేరు కాదు. నారద మహర్షి మన పురాణాలలో ఉన్న వ్యక్తి. ఆయన ఒక ఋషి. మనలాగనే ఎప్పుడూ ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జన్మ తీసుకున్న వ్యక్తి. పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన తర్వాత ఆయనకు సంబంధించిన స్టోరీస్ ఉంటాయి మాస్టర్స్. మాకు సాటర్డే సత్సంగ్లో ప్రస్తుతం నారద మహర్షి స్టోరీనే జరుగుతుందన్నమాట. ఆయన ఫస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఆయన ఫస్ట్ ఒకానొక జన్మలో ఆ, ఒక పని మనిషికి కొడుకుగా పుడతాడు. అంటే వాళ్ళమ్మ పని మనిషి. వాళ్ళ నాన్నగారు చనిపోతారు. 5 సంవత్సరాలు ఆ బాబుకి, 4 or 5 years అంతే ఆ బాబుకి. సో వాళ్ళమ్మ పని మనిషి అయితే ఏం చేస్తారంటే ఆవిడ సాధువులు సన్యాసులు వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. సేవ ఇన్ ద సెన్స్ తను చేసే పని ఏదైతే వాళ్ళకు వండడము, వడ్డించడము, తీసివేయడం, వాళ్ళ ఆకులు తీసివేయడము, అలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకు చేసేవి, పనులన్నీ ఉంటాయి కదా, ఆ సేవలన్నీ చేస్తూ ఉంటుంది. అయితే ఈ పిల్లోడు మరి తినొక్కతే చూసుకోవాల్సింది. ఎక్కడికి వెళ్ళినా ఆ బాబుని తీసుకొని వెళ్ళాలి. ఓకే. ఆ జన్మలో ఆయన పేరు నారదుడు కాదు, వేరే పేరు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బాబుని తీసుకెళ్ళాలి. చిన్న పిల్లోడు. ఈ సాధువులు 3 గంటలకు 4 గంటలకు లేస్తూ ఉంటారు. లేవగానే వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండాలి. మరి ఈవిడ బాబుని ఎత్తుకొని వెళ్ళాలి కదా. బాబుని ఒక రూమ్లో పడుకోబెట్టేసి ఈవిడ బయట చేసుకుంటూ ఉంటే బాబు కష్టం అవుతుంది కదా, లేచినా ఏడ్చినా అదంతా. సో తన వెంటే తీసుకెళ్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కళ్ళు తెరుచుకొని చూసి కాసేపు, మళ్ళీ మూసుకొని పడుకొని, కళ్ళు తెరుచుకొని చూసి, అంటే వాళ్ళ అమ్మ ఒళ్ళోనే ఉండి ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వాడి ఎనర్జీస్ కూడా యాడ్ అవుతాయి కదండి అక్కడ. తర్వాత వాడికి మెల్లమెల్లగా అర్థమవుతూ ఉన్నప్పుడు వాళ్ళు తిన్న ఆకులు ఉంటాయి కదా, అవి తీసన్ని అక్కడ పెట్టేసేయి, అందులో ఆ ట్రాష్లో వేసేసేయి, లేదా ఇది ఇక్కడ పెట్టేసేయి, ఆ స్వామికి అది అందించు, ఆ స్వామి స్నానానికి వెళ్తున్నారు, వారి కమండలం తీసుకుని వెళ్ళు, వారి బట్టలు ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, లేదా వాటర్లో ముంచేసి, అంటే ఉతకడం లాగా, వాష్ చేయడం లాగా, చిన్న చిన్న పనులు, ఆ అబ్బాయికి అర్థమయ్యే పనులు, చెయ్యగలిగే పనులు, అవన్నీ చేయిస్తూ ఉండేదట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళ మదర్ కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు ఇంక ఈయనకి ఏం చేయాలో ఒక్కడే చిన్న పిల్లోడు, అసలు ఏడవాలి, బాధపడాలి, ఫ్యూచర్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఈరోజు నేను భయపడాలి అనేది కూడా తెలియదు. ఓన్లీ ఏంటంటే అమ్మ కనిపించట్లేదు అంతవరకే తెలుస్తుంది. ఏదైనా ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు అమ్మ కనిపించట్లేదు అంతవరకే. కానీ ఈ సాధువుల సాంగత్యం వల్ల, సజ్జన సాంగత్యం అనే మీరు ఆ టాపిక్ విని ఉంటారు మెడిటేషన్లో. సజ్జన సాంగత్యం అంటే ఇదే మాస్టర్స్. ఆ సాధు సన్యాసుల సాంగత్యం వల్ల వాళ్లకు సేవ వాళ్ళ అమ్మ చేయడము, ఈ ఈ అబ్బాయి పొట్లో ఉన్నప్పుడు చేయడం, ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు చేయడము, వాటన్నింటి సాంగత్యం వల్ల ఏమవుతుంది అంటే తపస్సు చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది ఆయనకి. అందులో ఒక మహర్షి దానికి తగ్గట్టుగా చెప్తారు. ఎక్కడికో వెళ్ళి ఇంకా ఇంకా ఏమి బంధనాలు లేవు కదా, వెళ్ళి తపస్సు చేసుకుంటారు. వాళ్ళమ్మ చేసిన దాని వల్ల, ఆ సేవ వల్ల, వాళ్ళమ్మతో కూడుకొని ఉండడం వల్ల ఈ అబ్బాయి వాళ్ళకు సర్వ్ చేసిన దానికి ఆ జన్మలో ఒక స్ప్లిట్ సెకండ్, ఒక క్షణ కాలం పాటు ఆ ఆ దైవం యొక్క సాక్షాత్ స్వరూపం దర్శనమిస్తుంది అనమాట ఆయనకి ఆ జన్మలో. ఒక్క క్షణం అంతే. ఆ క్షణంలో చెప్పేస్తాడు, ఈ జన్మలో ఇంతవరకే నువ్వు పొందగలిగింది, అంటే నీ ఎనర్జీ స్టేట్ ఇంతకు మించి లేదు. మళ్ళీ నెక్స్ట్ జన్మల్లో నువ్వు పొందగలుగుతావు దర్శనము, ఇది ఇప్పటి వరకు ఇంతే, కంటిన్యూ ద తపస్సు అని చెప్తారు. ఆ తరువాత మనము అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని స్టోరీని ముందరికి వచ్చినట్లయితే, మనందరికీ మూవీస్లో చూసి ఉంటాము. నారద మహర్షి అంటే నారాయణ 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 అంటారు. నారాయణుడు వెనకనే తిరుగుతూ ఉంటాడట. ఏంటి పిలిచావా నారదా, పిలిచావా నారదా అన్నట్టుగా. ఇప్పుడే ముందు జన్మలనేమో ఒక్క క్షణకాలం దర్శనమిచ్చి ఇంతే, ఇంతకు మించి ఇంకా నీ తపస్సు లేదు ఈ జన్మలో అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నారద మహర్షి దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడూ ఆయన వెనకాలనే, పిలిచావా పిలిచావా, స్వామి నేను నారాయణ అనుకుంటున్నాను, నిన్నెక్కడ పిలిచాను, నన్ను కాస్త చాంటింగ్ చేసుకొని ఏవయ్యా, నీ పని నువ్వు చేసుకో అన్న స్టేజ్కి నారదుల వారు వచ్చారు. ఆ తపస్సు, ఆ ఎనర్జీ, మూడు కా ముల్లోకాలలో ఎక్కడికైనా సంకల్ప బలం చేత నారదులు వెళ్ళగలరు. ఎలా? అది కథ అంటే నమ్మాలి అనిపిస్తుంది మనకి, ఒక ఫిక్షన్ స్టోరీ అంటే నమ్మాలి అనిపిస్తుంది. అది నిజము అంటే ఎలా అన్న క్వశ్చన్ వస్తుంది మనకి. అది ఎలా సాధ్యం?
సాధ్యం. ఇప్పుడు మనం ఈ చదువుకుంటున్న బుక్లో ఇది రాసింది ఎవరు? రిచర్డ్ బాక్. ఒక వెస్ట్రన్ వెస్ట్రన్ రచయితేనా, మన సనాతన ధర్మాన్ని నమ్మిన రచయిత ఆ స్టోరీలను బేస్ చేసుకుని ఇది రాశాడు కాదు. తన అనుభవాలు ఆయన చెప్తున్నారు. ఒక కాలం నుంచి ఇంకో కాలంలోకి, అసలు మూడు కాలాలంటూ లేనే లేవు. ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి, అది కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఇంట్లో ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్లోకి ఎలా వెళ్ళగలమో అంతే ఈజీగా వెళ్ళగలం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అందరికీ అర్థమయ్యేట్టుగా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయండి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక మోటార్ బైకు ఎక్కగలను, ఒక కారు ఎక్కగలను, ఒక రైలు ఎక్కగలను, ఒక విమానము ఎక్కగలను. ఎందుకు? దానికి ఆ టికెట్‌కి సరిపోయే డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ టికెట్‌కి డబ్బులు పెట్టేసి నేను ఆ ప్రయాణం చేయగలను. ఆ డబ్బులనేవి ఇక్కడేంటి? నా ఎనర్జీ. ఆ డబ్బులు లేని వాళ్ళు సైకిల్ కూడా ఎక్కలేని వారుండొచ్చు. దాన్ని కొనుక్కునే స్తోమత లేని వారు, దాన్ని అసలు ఇంతవరకు లేదు కాబట్టి దాన్ని నడపడం తెలియని వాళ్ళు, వాళ్ళు కూడా ఉండొచ్చు కదండీ! అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ లేదు. ఎనర్జీ ఇన్ ద సెన్స్ మనీ లేవు. అలాగే మనకు కూడా మన స్పిరిచ్యువల్ ఎనర్జీస్‌తోని అది పెరిగిన కొలది మనం పొందే ఎక్స్‌పీరియన్సెస్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చక్కటి ఎనర్జీ స్టేట్‌లో ఉన్నారు కాబట్టి జననీయమైన ప్రేమ వాళ్ళలో కనిపిస్తోంది. అది నిజమే అని వాళ్ళిద్దరికీ తెలుస్తోంది. అది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. కళ్ళు తెరుచుకొని చూసినా కూడా మనం అందరము ఒక్కటే అన్న భావన 100% కలుగుతోంది అని రిచర్డ్ లెస్లీకి చెప్తుంటే ఆవిడ కూడా అవును అని చెప్తుంది. తర్వాత మాలో విశ్వ సౌభ్రాతృత్వం, ఏకాత్మ భావన ఏర్పడినది. మేము ఇప్పుడు చూస్తున్నదంతా మా అంతఃకరణాన్ని, అంటే మాలోని ప్రపంచాన్ని చూస్తున్నాము. బయట ప్రపంచంగా అది కనపడుతోంది. ఈ చైతన్యం పెరిగే కొద్దీ మన జీవిత నాటక రంగం కూడా మారుతోంది. ఈ ప్రపంచంలో మనమంతా ప్రతిబింబాల వంటి వారము. ఒకరినొకరు ప్రతిఫలింప చేసుకుంటున్న సజీవమైన దర్పణాలము. ప్రతిబింబాల వంటి వారము అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చంటే, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి, ఎదురయ్యే ప్రతి వ్యక్తి, అందులో ఒక ఇబ్బంది ఏర్పడుతోంది ఆ పరిస్థితి ద్వారా మనకి, ఆ వ్యక్తి ద్వారా అన్నప్పుడు బాగా పరిశీలనగా చూడాలి. ఎందుకంటే అది ఒక అద్దం. అద్దంలో చూసుకుంటే మనలో ఏమైనా సరిదిద్దుకోవాల్సిన, ఒక మేకప్ చేసుకున్నాము, సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయా చూడాలి అంటే అద్దంలో చూసుకునే మేకప్ చేసుకుంటాము. సరిదిద్దుకోవాల్సినవి కూడా అద్దంలో చూసుకునే సరిదిద్దుకుంటాము. అలాగే ఈ వ్యక్తులు, ఈ పరిస్థితులు ప్రతిబింబాలలాగా, అద్దాలలాగా. ఏది సరి చేసుకోవాలి నేను అన్న ప్రశ్న మనలో ఉదయించినట్లయితే జ్ఞానానికి తొలిమెట్టు. ఆ తర్వాత ప్రతి మెట్టు కూడా అది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా, ఇబ్బంది కన్నా ఎక్కువగా మనకి జ్ఞానం మీద తృష్ణ పెరుగుతుంది. కోరిక పెరుగుతుంది. ఏం నేర్పించడానికి వచ్చింది? నేనిక్కడ ఏం నేర్చుకుంటున్నాను ఈ పరిస్థితిలో? ఏంటి కొత్త పరిస్థితి? కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్. ఒక పజిల్ మాదిరిగా అలా ఉంటుందనమాట. దానితో ఈ 22nd చాప్టర్ అయిపోయింది మాస్టర్స్. నేను 23rd చాప్టర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్దగానే ఉంది. ఈ వీక్ కొద్దిగా, నెక్స్ట్ వీక్ కొద్దిగా చెప్పుకోవచ్చు మనము. 23rd చాప్టర్ వచ్చేసి విశ్వంలోని 60 మంది మేధావులతో సమావేశం. వీళ్ళొక కాన్ఫరెన్స్ కదా బయలుదేరారు. ఫస్ట్ చాప్టర్ విన్న వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. మధ్య మధ్యలో చాలాసార్లు నేను చెప్పాను కూడా. వాళ్ళ ప్రయాణం ఎక్కడ జరిగింది ఫస్ట్ చాప్టర్‌లో అంటే కాలిఫోర్నియాలో ఒక సదస్సుకు వెళ్ళడానికి వెళ్తున్నారు వాళ్ళ విమానంలో అక్కడ. సో, ఇప్పుడు విశ్వంలోని 60 మంది మేధావులతో సమావేశం చాప్టర్ పేరు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కారులో స్ప్రింగ్ హిల్ కొండపై భాగానికి చేరుకున్నాము. అక్కడ చక్కటి పూలవనాల మధ్య అనేక కార్లు నిలిచి ఉన్నాయి. ఆ వనం మధ్యలో సమావేశాలు జరిగే భవంతి ఉన్నది. భవంతి మధ్యలో చాలా పెద్ద హాలు ఉన్నది. బయట ఉన్న నీటి కొలనులో ప్రతిఫలించిన సూర్యకిరణాలు నిలువెత్తు కిటికీలలో నుంచి ప్రసరించి హాలు పైకప్పుపై చిత్రంగా ప్రతిఫలిస్తున్నాయి. నేచర్ని ఎంత చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారో మనం గమనించాలి ఇక్కడ. మేము ప్రవేశ ద్వారం లోనికి వస్తూనే కాస్త దూరంలో ఒక బల్లపై మా పేర్లు రాసిన అట్టముక్క ఉన్నది. బల్లపై నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు మా కోసం సిద్ధం చేసినట్టు ఉన్నారు. అప్పటికే అందరూ విచ్చేసినట్లున్నారు. మేము బహుశా ఆఖరి వారము అనుకుంటా.
ఈ ప్రత్యేక సభకు వచ్చిన ఆహుతులందరినీ కలిపితే ఒక 50 లేదా 60కి మించి ఉండరు. అందరూ సుదూర దేశాల నుంచి వచ్చిన వారే. అంతా కోలాహలంగా ఉన్నది. స్టేజి పైన మధ్యలో ఉంచిన బ్లాక్ బోర్డుపై ఒకతను చర్చనీయాంశం పేరు వ్రాసి చర్చను ప్రారంభించే వారి పేరుని శుద్ధముక్కతో వ్రాశాడు. ఆ, అదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మాస్టర్స్, మనం ఒక దగ్గరికి వెళ్ళినా కూడా ప్రకృతిని గమనించవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మిస్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడైతే ప్రస్తుత ప్రపంచంలో కేవలం కలర్స్ని గమనించడం అంటే ఈవిడ ఏ చీర, ఎస్పెషల్లీ మనం లేడీస్ అయితే ఈవిడ ఏ చీర కట్టుకుంది, ఇది ఏ ట్రెండ్, ఇదే డిజైను, ఇది లేదా ఇది ఏ నగ, ఎలా రెడీ అయ్యారు, ఎలా హెయిర్ స్టైల్ చేసుకున్నారు, ఇంకొకటి ఇలా గమనిస్తున్నాము. అబ్బాయిలు ఇంకొకలాగా వాళ్ళకు అనిపించేవంటే బేసికల్లీ భౌతికతలో ఉంటున్నాం ఎక్కువ భాగం. గమనిస్తాము, మనందరం కూడా గమనిస్తాము. చుట్టూ ఏమున్నది, ఒక ఫౌంటైన్ ఉందా, అక్కడ చక్కటి నది ఉందా, ఇంకొకటి ఉందా, గమనిస్తాము. కాస్త తక్కువగా వీళ్ళు బిందువులతో సహా ఆ బిందువుల పైన కాంతి కిరణాలు పడి పైకప్పు ఇలా వెలుగుతోంది అని చెప్పేసి రాశారు. సో అవన్నీ కూడా మనం గమనించడం నేర్చుకోవాలి. అది చెప్పి తర్వాత అక్కడ ఒక డిస్కషన్ అనమాట, ఒక టాపిక్ మీద డిస్కస్ చేయాలి. ఆ టాపిక్ పేరు ఏంటి రాశారు, ఆ టాపిక్ డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేయాలి ఫస్ట్ అనేది కూడా ఒక చాక్ పీస్తో అక్కడ పేరు కూడా రాసి ఉందట. నల్లటి వెంట్రుకల మధ్య తెల్లటి వెంట్రుకలు పట్టీ వలె ఉన్న ఒక మధ్య వయస్కుడు లేచి స్టేజి మీదకు వెళ్ళి స్వాగతం, స్ప్రింగ్ హిల్కి విచ్చేసిన అతిథులందరికీ సుస్వాగతం అంటూ మైక్లో ప్రారంభించాడు. అంటే ఒక మధ్య వయస్కుడు, నల్లటి వెంట్రుకలు తెల్లటి వెంట్రుకలు అని ఎందుకు చెప్పారు అంటే మధ్య వయస్కుడు, ఆయన యొక్క అనుభవ జ్ఞానము మనకు అర్థం అవ్వాలి ఆ వర్ణన ద్వారా. అతను మేము బల్లను చేరుకుని కూర్చునే వరకు ఆగాడు. వీళ్ళే కదా లాస్ట్లో వచ్చిన వాళ్ళు, ఇంకా సెటిల్ అవ్వలేదన్నమాట. వీళ్ళు ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చునేంత వరకు వెయిట్ చేశాడు. ఎంతో చక్కగా, అది మర్యాద. లెస్లీ, నేను మా స్థానాల్లో సర్దుకు కూర్చుంటూ స్టేజ్ మీద వ్యక్తిని ఒకే మారు చూశాము. మాకు కలిగిన ఆశ్చర్యంతో ఆ హాలు మసక బారినట్లు అయిపోయింది. లెస్లీ ఆశ్చర్యంతో నా వైపు చూస్తూ రిచీ, ఈయన అంటూ డాష్ 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 ఇచ్చారు మాస్టర్స్. ఇక్కడ మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే రిచీ, ఈయన ఇలా అంటాం చూడండి మామూలుగా, అలా ఊహించుకోవచ్చు. ఇక్కడ ఈయన అంటూ ఆమె ఆపేసింది. అనగానే స్టేజిపై వక్త బ్లాక్ బోర్డు వద్దకు చేరుకొని చేతిలో శుద్ధ ముక్కను తీసుకుని, ఇంకా ఎవరైనా తమ ఉపన్యాస శీర్షికలను తెలపలేదా? ఇప్పుడే రిచర్డ్ బాక్ తన సతీమణితో పాటు విచ్చేశారు. మీరు మీ ఉపన్యాస అంశం ఏమిటో తెలిపారా అని అడిగాడు. అంటే అట్కిన్, సంబోధించాను. ఎవరు సంబోధించాను అంటే ఎవరు ఎవరు చెప్పారు ఇది? రిచర్డ్ చెప్తున్నాడు. వాళ్ళ అంశం పేరు ఏంటి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేయాలి. రైట్, వీళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి వీళ్ళు టాపిక్ పేరు ఇవ్వలేదు. అతను అడుగుతూ ఉన్నారు, స్టేజ్ పైన ఉన్న అతను, మీ టాపిక్ ఏంటి, మీరు ఇప్పుడే వచ్చారు కదా అని చెప్పేసి ఆ సభలో అనౌన్స్ చేస్తూ అడిగితే ఈయన యాట్కిన్ అని చెప్పేసి అన్నారు. అంటే నన్ను హ్యారీ యాట్కిన్ అంటారు, బట్ మీ ఉపన్యాసాంశం ఏమిటి అని అడుగుతున్నాను. అర్థమవుతుందా మాస్టర్స్? కనెక్ట్ చేసుకోగలుగుతున్నారా? వీళ్ళిద్దరూ స్టేజ్ పైన ఒక అతన్ని చూసి ఇద్దరు ఒకటేసారి స్టన్ అయిపోయారనమాట. ఆశ్చర్యంగా, ఆశ్చర్యం, ఆశ్చర్యమే కాకుండా ఆ హాలు మసకబారినట్లయిపోయింది. ఈయన అనే ఆమె స్టాప్ చేసింది. అంతలోనే స్టేజ్ పైన ఉన్న అతను మీ టాపిక్ చెప్పండి అని చెప్పేసి అన్నాడు. చెప్పండి అని అనగానే ఆన్సర్ దేనికి చెప్పారో ఇంకేం తెలియదు మనకి. మన రిచర్డ్ ఏమన్నాడు, వైఫ్కి చెప్తున్నాడా ఆన్సర్, ఈయన అని ఆ మొదలేసింది కదా. ఆరు స్టేజ్ పైన ఆయన క్వశ్చన్ వేశాడు, ఆయనకి చెప్తున్నాడు అనేది ఏమీ తెలియదు, మనకు అర్థమవుతుంది. అట్కిన్ అన్నాడు. అంటే ఆయన అన్నాడు స్టేజ్ పైన ఉన్న అతను, ఎస్ అండి, నా పేరు హ్యారీ అట్కినే, కానీ మీ అంశం చెప్పండి, మీ టాపిక్ ఏంటో చెప్పండి, దేని మీద డిస్కస్ చేస్తారు అంటే. అక్కడ స్టేజ్ పైన ఉన్న అతను, వీళ్ళు ఒకానొక ఎక్స్పీరియన్స్లో యాట్కిన్ అని ఒక అతన్ని చూస్తారు కదా. మీకు గుర్తున్నట్లయితే ఆ పేరు చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఆ యాట్కిన్ ఇక్కడ వీళ్ళకి కనిపించారు స్టేజ్ పైన. అతని పూర్తి పేరు హ్యారీ యాట్కిన్. సో దీన్నంతా చూస్తూ ఉంటే మేము కల్పనా జగత్తులోని ఆలోచనల కర్మాగారంలో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనం ఎక్కడ యాట్కిన్ విన్నామో మీకు గుర్తుంటే, టింకు యాట్కిన్ కర్మాగారం అని చెప్పేసి ఒక చాప్టర్ ఉన్నది మనకి. ఆ కర్మాగారంలో ఆలోచనలు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి.
అంటే మనలోని ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయి, దాని పుట్టుక ఏంటి అనేది మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా మాస్టర్స్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ చాప్టర్ రాశారు మన రచయిత. ఆ చాప్టర్ పేరు టింకు యాట్కిన్ కర్మాగారం. టింకు అనేది ఒక అమ్మాయి అన్నమాట. యాట్కిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ యాట్కినే ఇప్పుడు వీళ్ళకు సశరీరంగా స్టేజ్ పైన కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము కల్పనా జగత్తులోని ఆలోచనల కర్మాగారంలోనికి తిరిగి ప్రవేశించామా అన్న భావన కలిగింది. ఇతను అక్కడ చూసాం కదా, మా కల్పనా జగత్తులో, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయామా ఏంటి, ప్రజెంట్ స్టేట్లో లేమా మేము అన్న భావన కలిగిందట. యాట్కిన్ వయస్సు కొంత పైబడినట్టుగా అనిపించింది తప్పిస్తే మరే భేదం లేదు అతనిలో. వీళ్ళ ఎక్స్పీరియన్స్లో చూసిన యాట్కిన్ ఇప్పటి యాట్కిన్ సేమ్గా ఉన్నారు, కాకపోతే కొద్దిగా వయస్సు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించింది అంతే. ఇది లాస్ ఏంజల్స్ కాదా, మళ్ళీ మేము దారి తప్పామా అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్స్ వేసుకుంటున్నారు. ఒళ్ళు జలధరించగా, లేదు, మేము ఎటువంటి ఉపన్యాస శీర్షికను పేర్కొనలేదు, మేము ఉపన్యసించట్లేదు అని యాట్కిన్కి సమాధానం ఇచ్చాడు రిచర్డ్. ఆయనకు సమాధానం చెప్పాలి కదా, స్టేజ్ పైన ఒక అతను అడుగుతున్నాడు, వీళ్ళ ఆలోచనలలో వీరు ఉండకూడదు కదా. లేదు లేదండి, మేమేమీ ఒక అంశాన్ని ఉపన్యసించడం అలా ఏమీ మేము చేయడం లేదు, మాకేమీ టాపిక్ లేదు అని చెప్పేసి చెప్పారు. చెప్తే అందరూ తలలు తిప్పి మా వైపు ఒక క్షణం చూశారు. ఏంటి, ఇది కలయా లేక నిజమా? అతను యాట్కినే. ఎంత కాకతాళీయంగా జరిగింది అంది లెస్లీ నా చెయ్యి పట్టుకుంటూ. ఎవరో ఒక్కరికి కనిపించలేదు, రిచర్డ్ ఒక్కడికే కనిపిస్తుంది అంటే ఏదో భావన అనుకోవచ్చు, లెస్లీకి కనిపిస్తుందంటే ఇద్దరికీ ఒకేసారి, ఇద్దరు గుర్తుపట్టేశారు. సో వాళ్ళ కలనా నిజమా ఏం అర్థం కావట్లేదు. అలాంటిది ఏమీ లేదు. హ్యారీ యాట్కిన్ మనల్ని ఈ సమ్మేళనానికి ఆహ్వానించాడు. అతను మనకు పంపిన ఉత్తరంపై ఆయన సంతకం కూడా ఉన్నది. ఆ ఉత్తరమే మనల్ని ఇక్కడికి చేర్చింది. మనం ఇంకా ఇంటి నుంచి బయలుదేరక ముందే అతని పేరు మనకు తెలుసు. కానీ ఇతను కల్పనా జగత్తులో మనం చూసిన యాట్కిన్ లాగే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీకు గుర్తున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ వాళ్ళ సమావేశం కాకముందే వీళ్ళిద్దరు రచయితలు కదండి, ఆయన రచయిత మెయిన్గా, ఈమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు రాసిన రచయితలకి రచనలు చదివిన వాళ్ళు పాఠకులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటారు. చాలామంది పాఠకులకు ఉంటుంది. ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉండింది కొన్ని డికేట్స్ బ్యాక్. సో అలాంటి ఉత్తరాలలో ఒకానొక ఉత్తరమే ఈ కాన్ఫరెన్స్ అన్నమాట. దాని మీద ఎవరిది ఉంది సంతకం అంటే యాట్కిన్. మీరు ఈ సమావేశానికి రండి అని చెప్పేసి అక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చింది. యాట్కినే, అతనే, ఇతను మనం చూసాం కదా. అయితే కల్పనా జగత్తులో కూడా మనం యాట్కిన్ చూసాము, అది కూడా ఇతని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా ఎవరైనా మాట్లాడదలిచారా? 15 నిమిషాలలో మీ ఉపన్యాసాన్ని పూర్తి చేయాలి అతను చెప్తున్నాడు. వాళ్ళ ఫార్మాట్ ఒక 15 మినిట్సే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ టాపిక్ డిస్కస్ చేయడానికి ఎవరైనా మాట్లాడతారా అని చెప్పేసి అడిగారు. స్టేజ్ పైన ఉన్న అతను స్టేజ్లో మన హాల్లో కూర్చున్న వాళ్ళని. మా ముందు వరుసలో కూర్చున్న ఒక స్త్రీ లేచి నిలబడింది. యాట్కిన్ ఆమె వైపు చూస్తూ మార్షా అన్నాడు, కృత్రిమ మేధస్సు కృత్రిమమైనదేనా? కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ప్రస్తుతం హాట్ టాపిక్ ఉంది కదా, ఏఐ, దాన్ని తెలుగులో కృత్రిమ మేధస్సు అంటారు. కృత్రిమ మేధస్సు కృత్రిమమైనదేనా? క్వశ్చన్ మార్క్. మానవత్వానికి మరో కొత్త నిర్వచనం అని తన ఉపన్యాస శీర్షికని చెప్పింది. స్టేజ్ పైన ఉన్న అతను అడిగేటప్పటికి ఈ మార్షా అనేట ఆమె లేచి ఆమె టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియలేనా అదంతా, తర్వాత మానవత్వానికి మరో కొత్త నిర్వచనం అనేది ఒక శీర్షిక లాగా కింద ఇస్తారు చూడండి. ఇప్పుడు మన మూవీస్ కూడా బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్ అంటూ ఇస్తూ ఉంటారు చూడండి. అలాగే కృత్రిమ మేధస్సు కృత్రిమమైనదేనా అని చెప్పి దానికి కింద క్యాప్షన్ మానవత్వానికి మరో కొత్త నిర్వచనం అని తన ఉపన్యాస శీర్షికని చెప్పింది. యాట్కిన్ ఆమె చెప్పిన దానిని బ్లాక్ బోర్డుపై రాసి కింద మార్షా బెనర్జీ అని వ్రాసి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరూ పలకలేదు. లెస్లీ నా వైపుకు వాలి, మానవత్వానికి మరో కొత్త నిర్వచనమా, ఇది చూస్తూ ఉంటే అనుకుంటూ ఆగిపోయింది ఆమె ఆ టాపిక్ పేరు వినగానే. అవును, మార్షా బెనర్జీయే,
కృత్రిమ మేధస్సుపై ఆమెకు అపార జ్ఞానం ఉన్నది. ఆ విషయంపై తాను అనేక సంవత్సరాలుగా పుస్తకాలు రాస్తోంది అని చెప్పేసి చెప్పాడు. హ్యారీ యాట్కిన్ ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. మా స్ప్రింగ్ హిల్ సంస్థ కమిటీ శాస్త్ర రంగంలో, రచనా రంగంలో ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన ఆలోచనలు గల 60 మందిని గుర్తించి సభ్యులుగా ఎన్నుకొని ఆ ఎన్నుకున్న విషయాన్ని సదరు సభ్యులకు తెలియచేయవలసిందిగా నన్ను కోరింది అంటూ కాసేపు ఆగి చిరునవ్వుతో, అత్యంత మేధస్సు కలిగిన 60 మంది సభ్యుల సంఘం ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు హాల్లో నవ్వులు ప్రతిధ్వనించాయి. ఈ సదస్సు ఏంటో మనకు చెప్తున్నాడనమాట. మనం చదివే వాళ్ళకి, పాఠకులకు చెప్తున్నాడు. అది స్ప్రింగ్ హిల్ సంస్థ అనే కమిటీ అట. ప్రపంచంలోనే శాస్త్ర రంగంలో, రచనా రంగంలో అత్యంత మేధావులు, అసాధ సారీ మాస్టర్స్, నా దగ్గరే అది ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. సో అసాధారణమైన ఆలోచనలు చేయగలిగే వాళ్ళనంటే ఆ 60 మందిలో మన రిచర్డ్ లెస్లీ ఉన్నారు అంటే వాళ్ళెంత ప్రత్యేకమైన వ్యక్తులో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత గొప్ప జ్ఞానవంతులో మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థం కావడానికి ఆ సెంటెన్స్ రాశారనమాట ఇక్కడ. సో తర్వాత ఇంకేమని చెప్తున్నారు, 60 మందిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు కలిగిన 60 మందిలో ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ సదస్సు చాలా డిఫరెంట్గా ఉండబోతుందండి అంటూ ఒక చిన్న జోక్ పేల్చారనమాట ఆయన. అంటే దానికి అందరూ నవ్వారు. బ్లాక్ బోర్డుపై వ్రాసిన మొదటి అంశం యాట్కిన్దే. యాట్కిన్ ఆయన కూడా ఒకరు 60 మందిలో, కాకపోతే స్టేజ్ మీద యాంకర్గా ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నారు. ఆయనకు కూడా ఒక అంశం ఉంది, ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఫస్ట్ ఆ టాపిక్ డిస్కస్ చేసేది ఎవరు అంటే, డిస్కషన్ స్టార్ట్ చేసేది యాట్కినే అట. ఆయన టాపిక్ పేరు ఆలోచనల నిర్మాణము మరియు వాటి సృష్టి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఎగ్జాక్ట్లీ అంటున్నాను, మీకు ఈ చాప్టర్ గుర్తున్నట్లయితే ఈ బుక్లో ఒకానొక చాప్టర్ అని చెప్పాను కదా, ఆలోచనల కర్మాగారము టింకు అండ్ యాట్కిన్ అనేది ఆ చాప్టర్ పేరు. ఇప్పుడు ఈయన తీసుకున్న టాపిక్ పేరేంటి, ఆలోచనల నిర్మాణము మరియు వాటి సృష్టి. అంటే వీళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ కలిగిందో వాళ్ళకి భవిష్యత్తులోంది తెలిసింది అని అర్థం. ఇతని గురించి ఇది ఇది జరగబోతోంది, ఇది ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ చూసేశారు. మనందరికీ కూడా పరిచయమే కదండి. చిన్న చితక కొన్ని మనకు ఎక్స్పీరియన్సెస్ అయితే వచ్చాయి. చాలామంది 41 డేస్ మెడిటేషన్ క్లాస్లో కూడా చెప్తూ ఉంటారు, నాకు ఇలా ఈరోజు ఇది అనుభవం జరిగిందండి, కల వచ్చిందండి, 2 డేస్ తర్వాత నాకు ఇలాంటిది జరిగిందండి ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటాం మనం, రైట్? సో ఇక్కడ మన హీరో హీరోయిన్కి యాట్కిన్కి సంబంధించింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు, ఆయన ఫేస్తో సహా. నేను లెస్లీ ఆలోచనల నిర్మాణము మరియు వాటి సృష్టి అనేది అతని టాపిక్ పేరు అని అది చదవగానే బ్లాక్ బోర్డు పైన రిచర్డ్ అట లెస్లీ వైపుకు తిరిగాడు. ఆమె అప్పటికే దానిని చదివినట్లు తలాడించింది. ఒకసారి చూసుకున్నారు మొగుడు పెళ్ళాలిద్దరు. చూసావా టాపిక్ అంటే, యా నేను చదివాను ఆల్రెడీ అన్నట్లుగా ఆవిడ కూడా తలాడించింది. మీరంతా ప్రత్యేకమైన వ్యక్తులు, అందువల్లే మీరు ఇక్కడికి ఆహ్వానింపబడ్డారు. మీరు కత్తి మీద సాము చేస్తున్న వారిగా మా కమిటీ గుర్తించింది. మా స్ప్రింగ్ హిల్ సంస్థ మీలాంటి అసాధారణ మేధస్సు కలవారినందరినీ కూడా ఒక చోట చేర్చి మనమంతా ఒంటరి వారం కాదు అని చెప్పటానికి ఈ మహా ఉత్సవాన్ని జరుపుతోంది అని చెప్పారు యాట్కిన్స్. మేము బ్లాక్ బోర్డుపై రాసిన అంశాలని వరుసగా చదువుతూ ఆశ్చర్యానికి లోనయ్యాము. వీళ్ళు లాస్ట్లో కదండి వచ్చారు. ప్రతీదీ ఎందుకు డీటెయిల్స్ రాస్తున్నారంటే ఒకదానికొకటి కనెక్షన్ ఉంది. వీళ్ళు వచ్చేటప్పటికే మిగతా 59 మంది ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వచ్చేసారు. బ్లాక్ బోర్డు మీద ఎవరెవరి టాపిక్ ఉందో వాళ్ళ టాపిక్స్ రాసేశారు. ఇంకా ఎవరైనా లాస్ట్లో వచ్చిన వాళ్ళది రాయకపోతే ఆయన అడిగి మరీ రాయించారు యాట్కిన్స్. ఆ అమ్మాయి మార్షా అనే స్త్రీ లేచి చెప్పింది కదా ఆమె టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఇప్పుడు వీళ్ళు మెల్లగా ఫస్ట్ టాపిక్ చూశారు, యాట్కిన్స్ టాపిక్ ఆలోచనల కర్మాగారము మరియు వాటి సృష్టి. మళ్ళీ మిగతా టాపిక్స్ ఏమున్నాయి బోర్డు మీద అని చూస్తుంటే, హద్దులు లేని జాతీయత, ఎలక్ట్రానిక్ సామ్రాజ్య అవతరణ. హద్దులు లేని జాతీయత, ఎలక్ట్రానిక్ సామ్రాజ్య. ఇప్పుడు నడుస్తున్నది మొత్తం ఎలక్ట్రానిక్ వరల్డే కదండి. మనము ఫోన్ లేకపోతే బ్రతకలేము, ఆ సిచ్యువేషన్కి వచ్చేసాం మనం.
నిన్న ఒక అబ్బాయి మా అమ్మాయితో పాటు కాలేజ్కి వెళ్తున్నాడు అనమాట. అబ్బాయికి రైడ్ కావాలి అని అడిగారు. తన కాలేజ్ ఫస్ట్ ఇయర్, మా అమ్మాయి ఫైనల్ ఇయర్లో ఉంది. తిన కార్ ఉంది, మా అమ్మాయి కార్లోనే వెళ్తుంది. సో వచ్చేటప్పుడు కూడా తను మా ఇంటి పక్కనే ఉంటాడు అబ్బాయి. సో వచ్చేటప్పుడు కూడా నీతో పాటు వస్తాను శ్రీజ అంటే మా అమ్మాయితో పాటు వచ్చేసాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మాయితో వెళ్తున్నాడు. యాక్చువల్గా మా అమ్మాయితో వెళ్ళేది కాదు, ముందు రోజే వెళ్ళిపోవాలి అబ్బాయి, సండే రోజే వెళ్ళిపోవాలి. అయితే అతని ఫోన్ పోయిందట ఇంట్లో. ఇంట్లో పోయిందా ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఇల్లంతా వెతికాడు. సండే రోజు వెళ్ళిపోవాలి, ఇల్లంతా వెతికాడు. బట్ ఫోన్ లేకపోతే ఎలాగా? కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ చేయాలన్న ఎలాగా? వన్ డే కాలేజ్ వదిలేసుకున్నాడు. నెక్స్ట్ డే నిన్న మధ్యాహ్నం, నిన్నటి కాలేజ్ కూడా పోయింది. నిన్న మధ్యాహ్నం అయినా అప్పటికైనా దొరికిందంటే ఎక్కడ చూసినా కూడా దొరకలేదట. వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు, ఎవ్రీథింగ్ అందులోనే ఉందండి తనకి. ఇప్పుడు మాకు ఒక్క ఫోన్ చేయడమే కాదు, అబ్బాయి బయట ఉంటున్నాడు కదా, ఇన్ కేస్ ఫుడ్ అలాంటిది ఆర్డర్ చేసుకోవాలన్న దానికి సంబంధించిన యాప్స్, కార్డ్స్, మనకి పిల్లలకి మనము ఇలా కార్డ్స్ ఇవ్వం కదండి, వాళ్ళకి యాపిల్ కార్డ్ అని అలాంటివి ఇస్తూ ఉంటాం కదా, ఆ కార్డ్స్ ఎవ్రీథింగ్ వాడికి అందులోనే ఉన్నాయి. కొన్ని హోంవర్క్లు కూడా అందులోనే. వాడికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. బట్ ఇంకా ఎన్ని రోజులని క్లాసులు మిస్ అవుతాడు, అందుకని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చూడాలి. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫోన్ దొరికింది నీదు అని చెప్పడానికి కూడా అతనికి చెప్పడానికి ఇంకో వే లేదు. ఓన్లీ వే ఏంటంటే వాళ్ళ రూమ్మేట్స్ ఎవరైనా వీళ్ళకి తెలిసి వాళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉన్నట్లయితే ఆ ఫోన్ నెంబర్కి రీచ్ అయ్యి ఇదిగో ఈ అబ్బాయి ఫోన్ దొరికింది అని చెప్పడమే. అంతగా అసలు ఎంత ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇంకా అబ్బాయి ఇంకా ఆ కాలేజ్కి వెళ్ళి 4 డేస్, ఇంకొక 4 డేస్ ఉంది ఈ వీక్లో, ఏం చేయగలడు, ఎంత ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా ఆలోచన. ఒకప్పుడు మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళమే. మనకు ఫోన్ లేదు, మన పేరెంట్స్కి ఫోన్ లేదు, ఒక ల్యాండ్ లైన్ కూడా లేని పరిస్థితి. డిడ్ వీ నాట్ సర్వైవ్డ్? మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేదా? శుభ్రంగా చదువుకున్నాం. పనులు చేసుకోలేదా? చేసుకున్నాం. నౌ ఇట్ బికేమ్ ఎలక్ట్రానిక్ వరల్డ్. అది చెప్తున్నారు. హద్దులు లేని జాతీయత, ఎలక్ట్రానిక్ సామ్రాజ్య అవతరణ. అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో ఇప్పుడు ఏమీ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు కదండి. ఒక నెలలో 4 సార్లు అంటే కూడా ట్రావెల్ చేస్తున్నారు కదా అది. తర్వాత ఆలోచనలు, అభ్యాసనము, భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు, నీలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి ప్రపంచంలో ఏమి పని, ఇవన్నీ కూడా టాపిక్స్. 3 టాపిక్స్ చదివాను ఇప్పటికీ. ఫస్ట్ది ఆలోచనల నిర్మాణం, అదొక టాపిక్. హద్దుల్లేని జాతీయత, ఎలక్ట్రానిక్ సామ్రాజ్య అవతరణ రెండో టాపిక్. ఆలోచనలు, అభ్యాసనము, భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు మూడో టాపిక్. నీలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి ప్రపంచంలో ఏమి పని, అది 4వ టాపిక్. తర్వాత టాపిక్ ప్రజల మనోభావాలు తెలుసుకోవడం ఎలా. నెక్స్ట్, నిర్ణయాలు అంతకు మునిపే సజీవమైనవైతే ఏమవుతుంది. పర్యావరణ పునరుద్ధరణకు హైపర్ కండక్టివ్ సూపర్ కంప్యూటర్లు, అది ఇంకొక టాపిక్. వ్యక్తిగత సేవ, పేదరికానికి, నేర ప్రవృత్తికి చికిత్స. వ్యక్తిగత సేవ, పేదరికానికి, నేర ప్రవృత్తికి చికిత్స అట, అదొక టాపిక్. సత్యానికి మార్గాలు, ఆధునిక శాస్త్రం, ఆధ్యాత్మికత గల సంగమ స్థానం, ఇదొక టాపిక్. వినాశనకారులే సత్య అన్వేషకులు, ఇదొక టాపిక్. సైనిక బలగాల ఆధునిక కర్తవ్యాలు, గతాన్ని మార్చు, రేపటిని తెలుసుకో, ఐచ్ఛిక బంధుత్వాలు, 21వ శతాబ్ది కుటుంబ వ్యవస్థ, ఏకకాల సంఘటనలు, విశ్వం యొక్క చమత్కారాలు. ఎందుకింత జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోకుండా దాన్ని ఒత్తి పెట్టి చదివినట్టుగా చదివానంటే మాస్టర్స్, ఇవన్నీ కూడా నేటి కాలంలో మనం కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క టాపిక్ వాళ్ళు ఎప్పుడో ఆలోచించి పెట్టారు ఇవన్నీ కూడా. ఈ బుక్ రాసింది ఇప్పుడు కాదు కదండి, ఇది ఎప్పుడో రాసిన బుక్, రైట్? సో అలా ఆలోచించగలరు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తుని దర్శించగలరు అని చెప్పొచ్చు ఈ సైంటిస్టులు అందరూ కూడా. దాన్ని స్పిరిచువల్ ఎనర్జీగా మనం మాట్లాడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎనర్జీగా మాట్లాడతాము, సైంటిఫిక్ దాన్ని. బట్ వాళ్ళు కూడా ఒక రకంగా మునులే వాళ్ళ చదువులో, అదే వాళ్ళ తపస్సు. ఓకే, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. కొన్ని టాపిక్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళు చెప్పారు. అంతేకాదు, ఎవరైనా ఏ అంశం మీద మాట్లాడుతున్నా మీ మేధస్సులో జనించే అభిప్రాయాలని, సలహాలను కూడా జోడించి వారి వారి పరిశోధనలకు సహకరించమని మా కమిటీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది.
ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇప్పటికిప్పుడు కొత్తగా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వాటికి సంబంధించి సహాయం కావాలా? ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఈ కమిటీలో ఉన్న వారందరూ కూడా. ఒకవేళ బోర్డులు ఖాళీగా లేకపోతే మొదట రాసిన వాటిని చెరిపి కొత్త వాటిని రాసుకుంటూ వెళ్ళింది. ఆ బోర్డులో 60 మంది కదండి. ఆ టాపిక్స్ రాయడానికి ప్లేస్ లేకపోతే మళ్ళీ మొదట రాసినవి చెరిపేసి నెక్స్ట్వి మళ్ళీ రాయడం మొదలుపెట్టిందట. మరణం ఆవశ్యమా? అది ఇంకొక టాపిక్. హోమో అగాపిన్స్. ఇదేంటో నాకు తెలియదండి, నేను ఎప్పుడు వినలేదు ఈ వర్డ్. హోమో అగాపిన్స్. కొత్త మానవ జాతి ఆవిర్భావక ఆవశ్యత. దాని దాని సబ్ టైటిల్ ఏమి ఇచ్చారంటే హోమో అగాపిన్స్ అని చెప్పేసి టాపిక్ పేరు. దాని కింద హెడర్ లాగా చెప్తూ ఉన్నాం కదా, కొత్త మానవ జాతి ఆవిర్భావక ఆవశ్యత. ఇంకో కొత్త రకమైన మానవ జాతి ఆవశ్యత అదనమాట. ఆ హోమో అగాపిన్స్ అంటే బహుశా కొత్త మానవ జాతి ఏమో. డాల్ఫిన్లని అర్థం చేసుకోవడం ఇంకొక టాపిక్. యుద్ధానికి శాంతికి మధ్య సృజనాత్మక ప్రత్యామ్నాయాలు ఇంకొక టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి నేటి కాలంలో. ప్రతిదానికి యుద్ధమే కాదు సొల్యూషన్. యుద్ధానికి శాంతికి రెండింటికి సృజనాత్మకమైన ప్రత్యామ్నాయాలు. అసలు ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా శాంతి నెలకొల్పడానికి, యుద్ధం స్టాప్ చేయడానికి? అవన్నీ ఆలోచించడం. ఎలా చేయొచ్చు యుద్ధం ఆవిర్భవించే సమయంలో? అలా కాకుండా దాన్ని స్టాప్ చేసి శాంతి కలిగించడానికి 2 దేశాల మధ్య లేదా కొన్ని దేశాల మధ్యలో ఏంటి మార్గాలు మనకున్నవి? అది ఒక టాపిక్. అన్ని ప్రపంచాలు ఒకే మారా? కల్పనా ప్రపంచంలో కొన్ని సంభావ్యతలు. రిచి చివరి శీర్షికను మీరు చూసారా అని అడిగింది. చివరి శీర్షిక ఏంటి అంటే అన్ని ప్రపంచాలు ఒకే మారా, కల్పనా ప్రపంచంలో కొన్ని సంభావ్యతలు. ఎందుకు ఆ పర్టికులర్ దాని గురించి హస్బెండ్ అడిగిందంటే, ఇంతవరకు ఈ బుక్లో మనం చేస్తున్నది ఏంటి? కల్పనా ప్రపంచంలోని సంభావ్యతలే. ఆ పలుచటి సముద్రం, అందులో ఇసుక, దాని మీద గీతలు, ఒక్కొక్కటి ఒక్కొక్క సంభావ్యత. ఒక్కొక్క గీతను వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడం. సెలక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది. సో అందుకే అన్నది, ఆ చివరి టాపిక్ చూసావా? మనం ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఏదైతే చేసామో మళ్ళీ అదే టాపిక్. బేసికల్లీ ఏంటంటే వీళ్ళు ఇన్ని మంత్స్లో ఎక్స్పీరియన్స్ చేసింది అవే వీళ్ళకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ముందరే ఎక్స్పీరియన్స్ చేశారు ఒక్కొక్కటి. తర్వాత నేను చివరిగా వ్రాసింది చదివి కళ్ళు చికిలించాను. వీరిలో ఎవరైనా మాలాగే కల్పనా జగత్తును సందర్శించారా? అక్కడికి వెళ్ళింది మేము మాత్రమే కాదా? మా ఊహలు కొనసాగుతూనే ఉన్నాయి. రిచర్డ్కి అనిపిస్తుంది, మేమొక్కరమే వెళ్ళామా ఆ జగత్తులోకి, ఆ ఎక్స్పీరియన్స్లోకి? వీళ్ళందరూ కూడా వెళ్ళారా? మరి వెళ్ళకపోతే మేమేదైతే చూసామో అవే టాపిక్స్ లేదా అవే మనుషులు, ఒక్కరిని మాత్రం గుర్తుపట్టారు ఇప్పటివరకు ఆ స్టేజ్ మీద ఉన్న అతను. ఎలా ఎలా సాధ్యం ఇది అన్నట్లుగా అనుకున్నారు. మీ మేధస్సులో మెలిగే కొత్త ఆలోచనలను వీలైనంత త్వరగా మాకు అందించండి. మీరు ఏమి కనుగొన్నారు? మీ తరువాత గమ్యం ఏమిటి? ఇత్యాదులు కూడా ఇక ముందు కూడా ఇలాంటి సమావేశాలలో మనం చర్చించుకుందాం. కానీ 15 నిమిషాల తర్వాత ఈ గడియారం బీప్ బీప్ మని శబ్దం చేయగానే మీరు ముగించి వేయాలి. ఎందుకంటే మీలాంటి మేధావే ఆ తర్వాత మాట్లాడవలసి ఉంటుంది కదా! అందుకే సందేహాలు ఏమైనా ఉంటే అడగండి అని చెప్పాడు అట్కిన్. ఆయన హోస్టింగ్ చేస్తున్నాడు కదా, యాంకరింగ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ టాపిక్స్, నేమ్స్, దానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి కదా. ఫస్ట్లో చెప్పేవి మనకు దాని గురించి చెబుతూ మీరు 15 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత దీనికి సంబంధించి ఈ రింగర్ వస్తుంది, అది రాగానే మీరు స్టాప్ చేయాలి. ఎందుకంటే మీ నెక్స్ట్ పర్సన్ వస్తాడు, అతను మాట్లాడతాడు. మరి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఏదర్ తర్వాత మాట్లాడడమో లేదా కొద్ది టైం వాళ్ళు ఇవ్వడమో లేదా ఈమెయిల్ ద్వారా చేయడమో, అలాంటివన్నీ కూడా మనకి ఏ సదస్సుకి వెళ్ళినా కూడా చెప్తారు. ఈవెన్ మన పిల్లల స్కూల్స్కి వెళ్తే, కాన్ఫరెన్సెస్కి వెళ్తే అక్కడ కూడా ఇలాంటి ఫార్మాటే ఉంటుంది కదండి. సేమ్ అదే ఫార్మాట్లో అట్కిన్స్ చెప్పాడట. ఒక బ్రహ్మాండమైన కార్ల రేసు ప్రారంభంలా అనిపించింది. మా అందరి ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అట్కిన్ ఒక జెండా పట్టుకొని ఆ రేసును ప్రారంభిస్తున్న వాడిలా అనిపించింది నాకు. అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఆలోచనలు చేయండి, మీకు వచ్చిన ఆలోచనలు పంచుకోండి, అవసరం ఉంటే సపోర్ట్ తీసుకోండి అని చెప్పేసి ఆవిడ అట్కిన్ చెప్తా ఉంటే వీళ్ళకు ఆలోచనల రేసు, ఒక కారు రేస్ ఎలాగైతే కారు స్టార్ట్ చేసి పరిగెత్తిస్తాం కదా రేస్లో, అలాగా ఆలోచనలు పరిగెత్తుతున్నాయట.
దాన్ని నడిపించే ఒక జెండా పట్టుకొని అక్కడ విజిల్ పట్టుకొని గేమ్ దగ్గర ఉంటాడు చూడండి, అలా మన యాట్కిన్ కనిపిస్తున్నారట. అతను గడియారాన్ని సరిచేసి, ఇక ప్రారంభించబోతున్నాను. మీ ప్రసంగాలన్నీ టేప్ మీద రికార్డ్ అవుతాయి. మీ అందరి ఫోన్ నెంబర్లు, చిరునామాలు అందరికీ ఇవ్వబడతాయి. 12:30కి భోజన విరామం. ప్రక్క హాల్లో 7ంటికి విందు. 9:15కు అంతా ముగించి రేపు ఉదయం తిరిగి 8:15కు సమావేశం మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇక అందరూ నిశ్శబ్దం పాటించండి. నేనే మొదటి వక్తను అంటూ గడియారాన్ని బల్లపై ఉంచాడు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పాడు. ఎక్కడ డిన్నరు, ఎక్కడ లంచ్, ఎప్పుడు ఏ టైంకి ఇది ఉంది, ఎప్పుడు ముగిస్తారు, ఏంటి అన్నీ చెప్పేసి ఫస్ట్ టాపిక్ నాదే, నేనే మాట్లాడాలి అని చెప్పి ఆ గడియారాన్ని 15 మినిట్స్ అలారం పెట్టుకోవాలి కదా, దాన్ని బల్లపై ఉంచాడట. ఇక్కడ స్టాప్ చేస్తున్నాను మాస్టర్స్ నేను. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.